వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సీతక్క. ప్రపంచంలోనే భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అద్భుతం. సీనియర్ ఐఏఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ పరికిపండ్ల నరహరి. నూతన సివిల్ కానిస్టేబుళ్లకు నియామక ఉత్తర్వులను అందజేసిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. విద్యుత్ ఛార్జీలు పెంచి మోసం చేయడమే చంద్రబాబు నైజం. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వికలాంగుడు భిక్షాటన చేసుకుంటూ నిన్న రాత్రి మరణించారు. రాత్రి 7 గంటలకు 8 గంటల సమయంలో మరణిస్తే ఇంతవరకు అధికారులు, అటు పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ మున్సిపల్ అధికారులు ఎవరు ఇంతవరకు స్పందించలేదు. ఇప్పటికీ నిత్యం ఎంతో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ సమీపంలో వికలాంగుడు మరణిస్తే అధికారులు స్పందించలేదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీస్వామి మాట్లాడుతూ, సమాజంలో వికలాంగుల పరిస్థితి దుర్భరంగా ఉందని, రాత్రి చనిపోతే ఇప్పటి వరకు ఎటువంటి అధికారులు స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా వికలాంగులకు ప్రత్యేకంగా ప్రతి జిల్లాకు ఒక హోం ఏర్పాటు చేయాలని, అధికారులను స్పందించాలని డిమాండ్ చేశారు. 2 పైసలు ఏపీఈ పీడీసీఎల్ పరిధిలో 90 పైసలు 24 నెలల్లో మొత్తం ఇది అదనంగా ప్రజల దగ్గర వసూలు చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆయన వచ్చిన 6 నెలల లోపల ఇంత పెంచడం జరిగింది. ఆయన ఎలక్షన్లలో ₹1 పెంచనని చెప్పి ఈరోజు ఇంత భారం ప్రజల మీద వేస్తూ ఉన్నాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ₹1 కూడా విద్యుత్ ఛార్జీ పెంచనని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం 6 నెలల్లోపే వేలాది కోట్ల రూపాయలు అదనపు భారాన్ని కరెంటు బిల్లుల రూపంలో ప్రజలపై మోపారని కర్నూలు నంద్యాల జిల్లాల వైఎస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. తన అనుభవాన్ని ఉపయోగించి సంపద సృష్టిస్తానన్న ముఖ్యమంత్రి కరెంటు ఛార్జీలు పెంచడం దేనికి సంకేతమో ఆయన చెప్పాలని విమర్శించారు. సూపర్ 6 హామీల పేరుతో ప్రజల ఓట్లు దండుకున్న చంద్రబాబు ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. 2023-24 సంవత్సరానికి సుమారు 9,400 కోట్ల రూపాయల అదనపు ఛార్జీలు వసూలు చేసుకునేందుకు ముఖ్యమంత్రి డిస్కీమ్లకు అనుమతులు ఇచ్చారని, 6 నెలలకే ఇంత భారం ప్రజలపై మోపితే మరి వచ్చే 4.5 ఏళ్ల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చని కూటమి ప్రభుత్వాన్ని వారు ఎద్దేవా చేశారు. దీంట్లో 23-24 సంవత్సరాలకు ఏపీఈఆర్సీ కింద 12,844 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపిస్తే దాన్ని 9,412 కోట్ల రూపాయలు వసూలు చేసుకోవడానికి ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో 91 పైసలు, అలాగే ఏపీ సిపిడిసిఎల్ పరిధిలో 92 పైసలు, ఏపీఈ పీడీసీఎల్ పరిధిలో 90 పైసలు 24 నెలల్లో మొత్తం ఇది అదనంగా ప్రజల దగ్గర వసూలు చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆయన వచ్చిన 6 నెలల లోపల ఇంత పెంచడం జరిగింది. ఆయన ఎలక్షన్లలో ₹1 పెంచనని చెప్పి ఈరోజు ఇంత భారం ప్రజల మీద వేస్తూ ఉన్నాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కావడిగుండ్ల గ్రామంలో నూజివీడు సీడ్స్ వారి పత్తి విత్తనాలలో అధిక పంట పండిన ఆద్య విత్తనం క్షేత్ర సందర్శనం NCS 1134 అధ్యక్షేత్ర ప్రదర్శన ఈరోజు ఆకుల రాంబాబు పొలంలో అధ్యక్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు డిస్ట్రిబ్యూటర్ కుంచు మల్లికార్జునరావు మరియు మెన్ని పండురాజు సమక్షంలో 10 గ్రాములకు సంబంధించిన సుమారు 250 మంది రైతులతో అధిక దిగుబడి సాధించిన ఆకుల రాంబాబును ఘనంగా సన్మానించడం జరిగింది. కంపెనీ ప్రతినిధులు మల్లికార్జునరావు మాట్లాడుతూ అధిక దిగుబడి సాధించిన రైతులను అభినందిస్తూ పలు సూచనలు చేశారు. కొత్త కంపెనీలు వస్తుంటాయి కదా, ఈ 2 పాత కంపెనీలు కాబట్టి గంటాపదంగా చెప్పగలుగుతాం. ఇంకా ఏదైనా కొత్తగా వస్తే అవి కూడా కొట్టుకోండి అని ఆయన గారికి చెప్పాం. ఆ రెండిట్లో ఏ మందు కొట్టినా కానీ ఇంకో రకంగా ఉంటుంది ఈ సినిమా, చాలా బాగుంటుంది. పెద్ద కాస్ట్ ఏం కాదు సార్, మీరు కూడా ఇప్పుడు కూడా కొట్టవచ్చు. ఇంకా రాలుతున్నాయి కొన్ని, చూడండి ఈ కొన్ని రాలుడికి వచ్చినాయి మాగుడుగా. సాపు కూడా కొట్టుకోవచ్చు. నవంబర్లో డిసెంబర్ 15 లోపల 2 సార్లు కొట్టుకోవచ్చు. అంటే మీ చేలో ఉన్న స్టేజ్ని బట్టి అందరూ ఒకేసారి వేయరు, అన్ని చేలు ఒకే రకంగా ఎదగవు. చేలో ఉన్నటువంటి పోషకార్థాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మెగ్నీషియం డెఫిషియన్సీ ఇటుక పొడి కలర్ రావటం వల్ల ఇదిగోండి బ్లాక్ ఆర్మ్, ఇది కాపర్ కానీ డూపాంట్ కంపెనీది కోసైడ్ కానీ ర్యాలీస్ కంపెనీది కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ ఇటువంటివి కొట్టుకుంటే చేను బాగుంటాయి. దిగుబడిలో తేడా రాదు. 15 క్వింటాలు అయితే ఖచ్చితంగా 15 క్వింటాలు 50 కేజీలు రావాల్సింది తప్పితే కేజీ సాఫ్ ఎకరానికి 300 గ్రాముల నుంచి చేలో పైరును బట్టి నీళ్ళను బట్టి 1/2 కేజీ వరకు కొట్టుకోవచ్చు. ఇది దీని సాఫ్ సంబంధం, ఇది ఓన్లీ మెగ్నీషియం మెగ్నీషియానికి సంబంధించింది. సాఫ్ ఎక్కువ కాదు, ప్రతిసారి ఖచ్చితంగా కొట్టుకోవాల్సింది. 13,045 బాసలు అనేది 0 ఉంటుంది కాబట్టి ఒక స్టేజ్ తర్వాత ఏ మెరుదాటకు కానీ పత్తి పొలాలకు కానీ వరి పొలానికి కానీ బాసలు అవసరం లేదు. ఆ పోషక పదార్థాలు బ్యాలెన్స్ చేయడం కోసమే 13,045 అది కొట్టుకోండి. అది పట్ల ప్రతి చెప్పట్లేదు మాకు తెలియదు. మేమైతే ఖచ్చితంగా రైతుకి మాకు ఇచ్చిన ట్రైనింగ్లో మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి రైతుని పైన మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఆద్య వేస్తారు. కానీ ఆ ఆద్య వేయటానికి అమ్ముకోవడానికి మధ్యలో సర్వీస్ అనే వారధి ఉంది. ఆ సర్వీస్ రోజు మేము మెయింటైన్ చేయాలి. మెరుగైనటువంటి సర్వీస్ మీ దృష్టిలో ఇవ్వాలంటే ఈ లోటుపాట్లు ఎవరైనా చెప్పారు ఇంతకుముందు. వస్తే సీఎన్ కొంచెం మంచి గ్రోత్గా మంచి కళగా ఏదైతే కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కొంచెం భూమిలో తేమ శాతం తగ్గిపోవటం వల్ల చేళ్ళంతా రొట్ట రాలిపోవటం, పూత రాలిపోయే పరిస్థితుల్లో కనపడుతున్నాయి. మరి ఈ చేనేందుకు కొంచెం మంచి గ్రోత్గా మంచి పూత మీద కొంచెం కాయ కూడా మంచి కళగా చేను కూడా బాగా కనపడతా ఉంది. సరే, అది రైతు దానికి ప్రత్యేకించి ఏమైనా చేసాడా అనేది పక్కన పెడదాం. అంటే మరి అది ఇందాక మేము మనం రైతుని అడిగితే లేదు ప్రత్యేకంగా ఏమైతే చేయలేదు, మొత్తం అన్ని చేనులకు కూడా ఒకేలాగా స్పేరింగ్ చేసామనేసి ఆయన చెప్పారు. సరే, కానీ మరి షేర్ అయితే మంచి కళగా కనపడుతుంది, దాన్ని చూడటానికి బాగా అందంగా ఉంది. వచ్చే ఏడు మనం కూడా వేసుకోవచ్చు. ఇది నేను చెప్తాను. కూలీల వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది, మానవ వనరులు తగ్గుతున్నాయి, యాంత్రీకరణ వైపు పరుగులు పెడుతుంది. అందులో భాగంగానే ఈ విత్తనానికి మోనోపోడియా లేవు. అంటే మణికట్టు కాంచి మోచేయి దాకా ఉండేటువంటి దాన్ని మోనోపోడియా అంటారు. ఈ మణికట్టు కాంచి ఉన్న వేరుని కాయ కొమ్మలు అంటారు. మీకు తెలిసిన భాషలో కంపెనీ భాషలో సింపోడియాలు అంటారు. ఈ విత్తనం మొత్తం కూడా సింపోడియాలు డెవలప్ చేసే విత్తనం. ఇది మిషన్ తో తీసేటువంటి అరుదైన రకము. కార్తీక మాసం చివరి రోజు ఆదివారం అమావాస్య రోజున వీకర్ సెక్షన్ కాలనీ వై జంక్షన్ దగ్గర నాగేంద్ర నగర్లో శ్రీ రామాంజనేయ దేవాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, అందుచేతనే దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పేపర్ ప్లేట్లను వాడుకోకుండా స్టీల్ ప్లేట్లని వాడడం జరిగిందని, భక్తుల ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. ఓకే థ్యాంక్ యూ. ఆ స్టీల్ ప్లేట్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఉండండి. ఈ భోజనం బాగుంది. పైగట్టు బాబు, లాస్ట్ బుధవారం ఈరోజు కార్తీక మాసాలు సందర్భంగా ఈరోజు కార్తీక వనభాన్ని పెట్టడం జరిగింది. భక్తులందరూ కూడా గుడికి సహకరిస్తున్నారు, నిర్మాణాలు సహకరిస్తున్నారు.
నుంచి కూడా ఇది ఇక్కడ కొంచెం భాషకు భోజనాలు పెడుతున్నాం. ఇంకా బాగా కాబట్టి గుడి కూడా తొందరలోనే ఓపెనింగ్ కాబట్టి డిసెంబర్ 5వ తారీఖు ఆ గుడి కూడా చాలా మంది దాతలు వేల రూపాయలు ఇస్తున్నారు, లక్షలు ఇస్తున్నారు. కొంతమంది కూడా నేను కొందరు గురించి ఉన్నారు. అందరి సహకారంతో ఈ గుడి కాబట్టి ఈ గుడి నిర్మాణంగా తయారవుతుంది. అతి త్వరలో ఈ గుడి ప్రారంభం కాబోతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈయనలు ఎక్కడ లేదు. ఈయనలో వైజంక్షన్లో చాలా రోజులు భక్తులకు చాలా ఇబ్బంది లేకుండా అందరికీ ఇక్కడ ఆలయ గుడి నిర్మించడానికి మేమందరం కూడా ఆ కమిటీలో రామున్న లక్ష్మణ వీళ్ళందరూ కూడా అందరి సహకారంతో బ్రహ్మాండంగా చేస్తున్నాం. అందరు భక్తులు కూడా అందరూ పెడతారు, ఏ ఫంక్షన్ పెడతారు. మేము మా కమిటీ ఏమంటే ఆ పేపర్లో కెమికల్ కలిసి ప్రజలకు ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి మేము ఒక భక్తులుగా భక్తులందరూ కూడా బాగుండాలని చెప్పి మేము అందరం స్టీల్ ప్లేటు తీసుకొచ్చి కూడా స్టీల్ ప్లేట్ ద్వారా భక్తుల ఆరోగ్యం కాపాడడానికి మేమందరం కూడా కలిసి ఈ ప్లేట్లతో భోజనాలు పెట్టడం జరిగింది. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని మహారుద్ర పారాయణం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆలయానికి విచ్చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ, భజన పాటలు, కోలాటలతో ఆటపాటలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగి ఉందని అన్నారు. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళవారం ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ పూజారులు, భక్తులు పాల్గొన్నారు. Hare Rama 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 Hare Hare
నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంభూపాల్ రెడ్డి అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమని అన్నారు. మోసం చేయడంలో చంద్రబాబు నైజమని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి మరోసారి మోసం చేస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 6 సార్లు పెంచితే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ 5 నెలల్లో 2 సార్లు పెంచారని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం వేస్తున్నాడు చంద్రబాబు. ఇదేనా ప్రజలకు మీరు చేసే మేలని కాటసాని ప్రశ్నించారు. ప్రజలకు ఎంత కావాలంటే అంత విద్యుత్ ఇస్తానని కరెంటు ఛార్జీల్లో పెంచబోమని చెప్పి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. 1.27 చొప్పున నవంబర్ నెల నుంచి వసూలు చేసే విధంగా తాజా ఛార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్కు 2.19 అంటే అదనంగా మనం ఇప్పుడు కట్టేదానికంటే అదనంగా ప్రతి ఒక్క గృహదారుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అంతకుముందు మనం గతంలో 6,072 కోట్లు తాజాగా వసూలు చేస్తున్న దానికి 9,412 కోట్లు కలిపితే మొత్తం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 15,480 కోట్లు ప్రజల మీద భారం వేయడం జరుగుతుంది. 23-20 సంవత్సరానికి 12,844 కోట్లు సర్దుబాటు ఛార్జీల వసూలు కింద డిస్కాంలు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. ఇందులో 3,432 కోట్లు తగ్గించి 9,412 కోట్లకు వసూలు చేసుకున్నందుకు డిస్కంలకు ఏపీఈఆర్సీ అనుమతించడం జరిగింది. అంటే ఏపీ SCDCL పరిధిలో యూనిట్కు దాదాపు 91 పైసా, ఏపీ CPDCL పరిధిలో 92 పైసలు, ఏపీ EPDCL పరిధిలో 90 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి 24 నెలల్లో వసూలు చేసుకొని డిస్కాంలకు ఈఆర్సీ వాళ్ళు చెప్పడం జరిగింది. 2025-26 సంవత్సరానికి అగ్రిమెంట్ రెన్యువల్ రిక్వైర్మెంట్ రీటైల్ సప్లై బిజినెస్ ప్రపోజల్స్ విద్యుత్ పంపిణీ సమస్యలు డిస్కాంలు శనివారం 30/11/2024లో ఈఆర్సీకి సమర్పించారు. ఈ పరిధిలోని నివేదికలోని డిస్కాంలు CMDలు ఏపీఈఆర్సీ ముందు హాజరు కానున్నారు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర నేను ఎటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు పెంచినాడు, నేను పెంచను, అవసరం అనుకుంటే ఇంకా కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను కానీ మీకు పెంచే ప్రసక్తే లేదని ఊరు వాడ అంతా కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చేసింది ఏంటో ఒక్కసారి అదే చంద్రబాబు నాయుడు పులివెందుల్లో కడపలో టీడీపీ మహానాడులో చెప్పడం జరిగింది. ఆగస్టు కార్యకర్తలు జరిగిన టెలికాన్ఫరెన్స్ లో కూడా అదేవిధంగా పెద్దాపురంలో వైజాగ్లో విజన్ డాక్యుమెంట్ విడుదల సమయంలో ఇవన్నీ చెప్పడం జరిగింది. పులివెందుల ఛార్జీలు ఒక్కసారి చంద్రబాబు నాయుడు పులివెందుల మీటింగ్ లో ఏం మాట్లాడినది మనం ఒక్కసారి రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచరు. కార్తీక అమావాస్య సందర్భంగా శ్రీ కోనేటి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. కర్నూలు జిల్లా ఉర్వకల్ మండలం కాల్వ గ్రామంలో శ్రీ కోనేటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక అమావాస్య సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి.
జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలో నేర నివారణనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు విజిబిలింగ్ పోలీస్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నమ్మ సర్కిల్, బల్లారి చౌరస్తా, డీమార్ట్ వెనుక వైపు ఉన్న సమస్యాస్మత ప్రదేశాలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరా ద్వారా నిఘా ఉంచారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న 18 మందిని కర్నూలు ట్రాఫిక్ పోలీసులు, కర్నూలు 4వ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. మొత్తం 18 మందిలో చెన్నమ్మ సర్కిల్ వద్ద 7 మందిని, కల్లూరు వకీలేరువాగు వద్ద 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. నేమకల్లులో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న కుట్రలను వెంటనే ఉపసంహరించుకోవాలని జేఏసీ జిల్లా నాయకుడు, జాతీయ మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు జింజుపల్లి నర్సింగ్ డిమాండ్ చేశారు. జాతీయ మహామాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్న మాలల సింహగర్జనకు మాల మహానాడు నేతలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లాలోని నాస్పూర్ సీసీ కార్నల్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నర్సింగ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ దళితుల ఐక్యత కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సింహగర్జనలతో రాష్ట్రంలోని మాలల సమస్యల పరిష్కారం కోసం, దళితుల ఐక్యత కోసం వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తున్నామని తెలిపారు. భద్రాచలంలో ప్రారంభమైనటువంటి మాలల మహాపాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు మాలల సింహగర్జన సభను చెన్నూరు శాసనసభ్యులు గౌరవ గడ్డ వివేకో సార్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సింహగర్జనకి ఈ జిల్లాలో నలుగురు పరిధిలో ఉన్నటువంటి మాలలందరూ కూడా పెద్ద ఎత్తున కలిగినందుకు మాల సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎస్సీ వర్గీకరణలు కావాలని చెప్పేసి కుట్రలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పపెట్టుగా ఉంటుందనేటువంటి ఈ సభ చెప్పపెట్టుగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ను కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి, అదేవిధంగా రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మాలల సింహగర్జనను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క సభను రానున్నటువంటి రోజుల్లో మరింత ఉధృతం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి మాలల ఐక్యతతో ఇవాళ మరిన్ని ఉద్యమాలు చేపడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్య. రాయపోలు ఎడ్లగూడ రోడ్లో సంఘటన జరిగింది. హయత్ నగర్ పిఎస్లో పనిచేస్తున్న నాగమణి ఇటీవలే శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న నాగమణి పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు మార్నింగ్ అండి, ఈరోజు రాయపూల్ లిమిట్స్ లో ఒకటి ఉమెన్ హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్ గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి హయత్నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ అయి ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ ని అనుమానిస్తున్నాము. ఫర్దర్ గా వాళ్ళ బ్రదర్ ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి.
హయత్నగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్ గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్ గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.